నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఆ సినిమాలో కూడా బాహుబలి సినిమాలాగా నెక్స్ట్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని కొన్ని సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వాటిలో అసలు సెట్స్ మీద ఉన్నవెన్ని, త్వరలో స్టార్ట్ అవ్వబోతున్నవి ఎన్ని? ప్రపంచంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ప్రభాస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపు మేకర్స్ కూడా ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్స్, టైటిల్స్ రివీల్ చేశారు. వీళ్లలో ఇంట్రెస్టింగ్ గా, ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది కల్కి 2, సలార్ 2 పోస్టర్స్. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నామంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ తో హమ్మయ్యా, ఈ సినిమాలు త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్నాయని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. బాహుబలితో సీక్వెల్స్ ట్రెండ్ ని సౌత్ లో స్పీడప్ చేసిన ప్రభాస్ కల్కి 2, సలార్ 2 సినిమాలు అనౌన్స్ చేశారు. వీటిలో సంథింగ్ డిఫరెంట్ గా ఉన్న కల్కి 2 మీద ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఆడియన్స్. ప్రభాస్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకెన్ని క్యారెక్టర్స్ రాబోతున్నాయి, అసలు కర్ణుడిగా ప్రభాస్ ఏం చెయ్యబోతున్నారు అనే క్యూరియాసిటీతో కల్కి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సలార్ మూవీ శౌర్యాంగ పర్వంగా సలార్ 2 ని అనౌన్స్ చేసింది. ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ ని పెద్దగా ఎలివేట్ చేయని ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ లో ఏం చూపించబోతున్నాడో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రభాస్ సినిమాలే కాదు, అసలు సీక్వెల్స్ లో సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా పుష్ప 3. పుష్ప 2తో బన్నీ క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్ని ఇన్ని కావు. అందుకే 1870 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్ప 2లో యాక్టింగ్, ఎలివేషన్, యాక్షన్ అన్నీ నెక్స్ట్ లెవెలే. అలాంటిది థర్డ్ పార్ట్ లో ఏం చూపించబోతున్నారో, అసలు ఎలా ఉండబోతోందో అంటూ వెయిట్ చేస్తున్నారు జనాలు. అయితే సుకుమార్ మాత్రం నెక్స్ట్ ఇయర్ కథ రాసి 2027లో సినిమా చేస్తాను అని ఆల్రెడీ చెప్పేశారు. అయినా సరే పుష్ప 3 మీద హైప్ మాత్రం తగ్గడం లేదు. ఫస్ట్ పార్ట్ లోని మ్యాసివ్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ తో అదరగొట్టిన కొరటాల ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ లో అంతకు మించి చూపించాల్సి ఉంటుంది. అందుకే నిదానంగా టైం తీసుకుని పకడ్బందీగా దేవర 2ని రెడీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దేవరలో జస్ట్ వర క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు అని, అసలు కథంతా సెకండ్ పార్ట్ అని, స్పెషల్లీ తండ్రి కొడుకుల మధ్య, తారక్ జాన్వీల మధ్య లవ్ స్టోరీ సంగతి, ఇదంతా సెకండ్ పార్ట్ లోనే ఎక్కువగా ఉంటుందని యూనిట్ ఆల్రెడీ రివీల్ చేయడంతో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల సీక్వెల్స్ కోసమే జనాలు వెయిట్ చేస్తున్నారంటే పొరపాటే. కంటెంట్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఆడియన్స్ ని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసిన చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా మోస్ట్ వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా టిల్లు. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే టిల్లుకి టిల్లు స్క్వేర్ తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది టీం. సిద్ధు యాక్టింగ్, కామెడీ టైమింగ్ కి తోడు హిలీరియస్ కామెడీ, ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన టిల్లు స్క్వేర్ కి టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీం. అయితే సిద్ధు రీసెంట్ గా చేసిన 2 సినిమాలు అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ కాలేకపోవడంతో టిల్లు క్యూబ్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. పెద్ద హీరోలతో పోటీపడి మరీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయి 350 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా హనుమాన్. 50 కోట్ల బడ్జెట్ కి 300 కోట్ల లాభం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. జై హనుమాన్ టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే మొదలైనట్టు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. రిషబ్ శెట్టి హనుమంతుడిగా అదిరిపోయే విజువల్స్ తో అంతకు మించి ఎంగేజ్ చేసిన హనుమాన్ సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తెలుగులోనే ఇన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ ఉన్నాయనుకుంటే తమిళ్, కన్నడలో రిలీజ్ అయ్యే సీక్వెల్స్ కూడా తెలుగు వాళ్లలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో రజనీకాంత్ దగ్గర నుంచి రిషబ్ వరకు ఎంతమంది ఉన్నారో, ఎన్ని సినిమాలున్నాయో లెట్స్ హావ్ ఎ లుక్. రిలీజ్ అయిన వారంలోనే 500 కోట్లు కలెక్ట్ చేసి 1000 కోట్ల వైపు దూసుకెళ్తున్న కాంతారా చాప్టర్ 1 కూడా మరో సీక్వెల్ అనౌన్స్ చేసింది. కాంతారా తర్వాత వెంటనే కాంతారా 1 చేసిన రిషబ్ శెట్టి కాంతారా 2ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో,
అసలు మరో సీక్వెల్ లో చెప్పబోయే స్టోరీ ఏంటో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఓ సీక్వెల్ కోసం సౌత్ తో పాటు నార్త్ జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు అంటే అది గ్యారంటీగా KGF 3 అయ్యుండాలి అంటున్నారు ఫ్యాన్స్. KGF తో హిట్ కొట్టిన యష్ 2 ఏళ్ల క్రితం KGF 2తో బాలీవుడ్ లో కూడా జెండా పాతారు. వరల్డ్ వైడ్ రికార్డ్ కలెక్షన్లు సంపాదించడంతో KGF 3 కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే KGF 3 ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రశాంత్ నీల్, యష్ తమకున్న కమిట్మెంట్స్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఇయర్ కి సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక తమిళ్లో రజనీకాంత్ కంబ్యాక్ మూవీ అయిన జైలర్ 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసే రికార్డులు బద్దలు కొట్టింది. చాలా కాలం నుంచి ఈ సీక్వెల్ కోసం జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 అనౌన్స్మెంట్ తో రజనీకాంత్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేశాడు నెల్సన్. జైలర్ లో రిటైర్డ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన రజనీకాంత్ జైలర్ 2లో అంతకంటే మరింత పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. 6 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీకి సీక్వెల్ పనులు స్టార్ట్ చేశారు లోకేష్. ఢిల్లీగా కార్తీ, ఖైదీలో హీరోయిజం చూపిస్తే విక్రమ్లో సూర్య రోలెక్స్ గా విలనిజం చూపించారు. ఖైదీ 2కు ఎక్స్టెండెడ్ క్యారెక్టర్స్ కాబట్టి సూర్య విలన్ గానే కంటిన్యూ అవుతారా లేక మొత్తం మిషన్ కి హెల్ప్ చేయడానికే రోలెక్స్ గా మారతారా? అసలు సూర్యకి కార్తీకి మధ్య గొడవలెందుకొస్తాయి? వీళ్ల క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సీక్వెల్ ట్రెండ్ సౌత్ టు నార్త్ కంటిన్యూ అవుతూనే ఉంది. సౌత్ పవర్ఫుల్ మూవీస్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. హిందీలో కొన్ని సీక్వెల్స్ తెరకెక్కుతున్నా కొన్ని మాత్రం ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూనే ఉన్నాయి. వాటిలో జిందగీ నా మిలేగి దొబారా సినిమా కూడా ఉంది. 14 ఏళ్ల క్రితం హృతిక్, అభయ్, ఫర్హాన్ అఖ్తర్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ఎంటర్టైనర్ జిందగీ నా మిలేగి దొబారా సినిమా సీక్వెల్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు డైరెక్టర్ జోయా అఖ్తర్. కానీ ఇప్పటి వరకు సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే లేటెస్ట్ గా హృతిక్, అభయ్, ఫర్హాన్ ఈ ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోతో సినిమా త్వరలోనే స్టార్ట్ అవబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ టాప్ మోస్ట్ మూవీస్ లో ఒకటైన డాన్ 2కి సీక్వెల్ అనౌన్స్ అయింది. 12 ఏళ్ల క్రితం తెరకెక్కిన డాన్ కి సీక్వెల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి స్టోరీ రెడీ అవుతోంది అంటూ క్రేజీ అప్డేట్ గతంలోనే ఇచ్చారు ఫర్హాన్ అఖ్తర్. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత డాన్ గా రణవీర్ సింగ్ నటిస్తూ డాన్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సంవత్సరంలో స్టార్ట్ అవుతున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. మరి ఈ డాన్ 3 ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు అప్డేట్స్ వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సీక్వెల్స్ అన్నింట్లోకి బాలీవుడ్ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా క్రిష్ 4. హృతిక్ రోషన్ సూపర్ హీరో మూవీ అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్రిష్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సిరీస్ లో సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్ గా హృతిక్ రోషనే హీరోగా, డైరెక్టర్ గా క్రిష్ 4 ని అనౌన్స్ చేశారు. 3 పార్టులకి ఈ సినిమాకి ఎక్కువ గ్యాప్ ఉండడంతో ఇప్పటి VFX తో క్రిష్ 4 ని హాలీవుడ్ రేంజ్ మూవీలా చేస్తారో అని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇలా సౌత్ టు నార్త్ ఎన్ని సీక్వెల్స్ వస్తున్నా ఈ సీక్వెల్స్ సినిమాలకున్న క్రేజే వేరంటున్నారు ఆడియన్స్. ప్రభాస్ ఈ పేరు వింటే ఫ్యాన్స్ కే కాదు బాక్స్ ఆఫీస్ కి కూడా ఊపు వచ్చేస్తుంది. ఆ రేంజ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన కలెక్షన్ కింగ్. ఆ సినిమా ఈ సినిమా అని కాదు, ఏ సినిమా చేసినా మినిమం 200 కోట్ల ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్ కలెక్షన్ల స్టామినా ఏంటో, రాబోతున్న సినిమాల రికార్డ్స్, ఎక్స్పెక్టేషన్స్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. ప్రభాస్ అంటే జస్ట్ హీరో కాదు, కలెక్షన్లతో ఇండియన్ సినిమాని పాన్ వరల్డ్ వైడ్ చేసిన బాక్సాఫీస్ కలెక్షన్ మిషన్ అంటున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ ని అసలు 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ అనేది ఫస్ట్ బాక్సాఫీస్ కి టేస్ట్ చూపించింది ప్రభాసే. ప్రభాస్ తో భారీ పాన్ ఇండియా మూవీ బాహుబలి చేసిన రాజమౌళి బాహుబలి 2కి 153 కోట్ల బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ రాబట్టి పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమా సత్తా చాటారు.
బాహుబలి 2 ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ 1000 కోట్లు దాటిన సినిమా. అంతేకాదు బాహుబలి మొత్తం 2000 కోట్లకు పైగా కలెక్షన్లతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ అంటేనే గ్రాండియర్, గ్రాండియర్ అంటేనే ప్రభాస్. బాహుబలి నుంచి ఈ ట్యాగ్ లైన్ తో కంటిన్యూ అవుతున్న ప్రభాస్ వరుసగా భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నారు. అసలు హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హీరోల్లో ఎక్కువ సినిమాలు ప్రభాస్వే. బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టింది కల్కి సినిమా. వైజయంతి బ్యానర్ లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన కల్కి మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి 116 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వరల్డ్ వైడ్ గా 1100 కోట్ల గ్రాస్ రాబట్టి మరోసారి ప్రభాస్ సత్తా ప్రూవ్ చేసింది. ప్రభాస్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ మినిమం 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్ సాధించిన సినిమాలే. వాటిలో సలార్ మూవీ 107 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టి టోటల్ గా 615 కోట్ల గ్రాస్ రాబట్టింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ మూవీ అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ ని బయటపడేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దాంతో అటు ప్రశాంత్, ప్రభాస్ ఇద్దరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి సలార్ పార్ట్ 2 కి కొత్త టార్గెట్ సెట్ చేసింది. ప్రభాస్ కంటే ప్రభాస్ సినిమాల కలెక్షన్లే ఎక్కువగా మాట్లాడతాయి. ఆ రేంజ్ లో 10 ఏళ్ల నుంచి ఇండియన్ సినిమాలో తిరుగులేని కలెక్షన్ కింగ్ గా కంటిన్యూ అవుతున్నారు ప్రభాస్. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలే కాదు, రాబోతున్న సినిమాలు కూడా బిగ్ కలెక్షన్ టార్గెట్ తోనే బరిలోకి దిగుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలకు విపరీతమైన హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. దాంతో భారీ ఓపెనింగ్స్ కలెక్షన్స్ టార్గెట్ చేసుకుంటున్నారు ప్రభాస్. అందుకే రిలీజ్ అవుతున్న సినిమాలకు కనీసం 1000 కోట్ల టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు బడ్జెట్ కూడా అదే రేంజ్ లో పెడుతూ ఉండడంతో కలెక్షన్ల అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఒకప్పుడు సినిమాకి బాగా టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. బాహుబలికి 4 ఏళ్లు, సాహోకి 2 ఏళ్లు, రాధేశ్యామ్కి 2 ఏళ్లు, సలార్కి 2 ఏళ్లు, కల్కికి కూడా ఆల్మోస్ట్ ఇంతే టైం. కానీ ఇప్పుడు మాత్రం ఒకేసారి 2 సినిమాలు చేస్తూనే మరో 3 సినిమాలని బఫర్ లో పెట్టుకున్నారు. ప్రస్తుతం 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాజసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ కామెడీ యాక్షన్ చేస్తున్నారు. అందులోనూ డ్యూయల్ రోల్ చేస్తున్నారు కాబట్టి సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందన్న పాజిటివ్ వైబ్ తో ఉన్నారు ఫ్యాన్స్. రాజసాబ్ సెట్స్ మీద ఉన్నప్పుడే హను రాఘోపుడి డైరెక్షన్ లో సినిమాని స్టార్ట్ చేశారు ప్రభాస్. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొత్త హీరోయిన్ ఇమాన్వితో పాటు ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడే బెటాలియన్ అనే రేంజ్ లో మ్యాసివ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ. 400 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ కలెక్షన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నిజానికి హను రాఘోపూడితో సినిమా కంటే ముందే సందీప్ రెడ్డితో సినిమా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అయితే మిగతా కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న ప్రభాస్, సందీప్ రెడ్డి కలిస్తే ఆ యాక్షన్ పవర్ ఏ రేంజ్ లో ఉంటుందా అని ఇమాజిన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ రోల్లో చేస్తూ ఉండడంతో మినిమం 1000 కోట్ల కలెక్షన్లు వస్తాయంటున్నారు జనాలు. సంవత్సరం నుంచి పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమాకి ప్రభాస్ మేక్ ఓవర్ కోసం ఎక్కువ టైం పట్టడం, మిగతా కమిట్మెంట్స్ ఉండడంతో మరో 4 నెలలు పోస్ట్ పోన్ అవుతున్నట్టు తెలుస్తోంది. రాజాసాబ్, ఫౌజీ లాస్ట్ స్టేజ్ లో ఉంటే ఈ సినిమాలు కాకుండా ఆల్రెడీ లిస్ట్ లో సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఆ సినిమా కంప్లీట్ అయ్యాక సలార్ 2 పనులు మొదలు పెడతారని తెలుస్తోంది. మరోవైపు ఇయర్ ఎండ్ కి స్టార్ట్ చేద్దామనుకున్న కల్కి మాత్రం నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. ఇలా 1 కాదు 2 కాదు ఏకంగా 5 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ సినిమాలన్నీ 2000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతూ 5000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగబోతున్నాయి. మరి ఈ సినిమాలతో తన పేరు మీదున్న కలెక్షన్ల రికార్డుల్ని తానే బ్రేక్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్. సో చూసారుగా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.